ఆగన్నా, అరే ఆగండి అన్న, ఆగన్నా వద్దులన్నా. అరే నువ్వు చెడుకన్నా, మా ఇద్దరు మధ్యలో నువ్వెందుకన్నా? మా మీద మేము తెలుసుకుంటాం కదా. నీ అన్నగానికి చెప్పు, వాడు కనుక ఇంకొకసారి నన్ను టచ్ చేసిననుకో వాడిని బీరిసారి ఎక్కిస్తా అని చెప్పి ముందే చెప్తాను. ఏమనుకుంటాండే బామ్మరిది కాదు, బామ్మరిది లెక్క ఉండాలి. బావకు మర్యాద ఇస్తూ నేర్చుకోవాలని చెప్పి ఫస్ట్ వానికి. బావాకి ఎట్లా రెస్పెక్ట్ చేయనో నాకు తెలుసు. నేను రాగా నీతో మంచిగా మాట్లాడినా, కానీ ఆ రెస్పెక్ట్ నువ్వే చక్కగా పోగొట్టుకున్నావు. అదే నీ మర్యాద ఏందో, బావకి ఇచ్చే మర్యాద ఏందో మంచిగా చూస్తా నేను. కానీ చెప్తా అందరి సంగతి చెప్తా. ఇంకొకసారి కనుక వాడు కనుక మన మధ్యలో కట్ట మాత్రం నేను అస్సలు ఊకను. అరే అన్న, నువ్వెందుకు మా మధ్యలో వస్తున్నావు? మాతో మేము చూసుకుంటాం కదా. ఏం చేయలే, గొప్ప మాట్లాడు నేనే చూసుకుంటా అంటాను. ఇప్పుడు నేనేమన్నానే బావని? బావని ఏమి చేసుకోక బావా అన్న, దాని తప్పే ఉన్నదే. నన్ను కొట్టని సంపని అన్న, నా లోనే నేను చూసుకుంటా. నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు? మధ్యలో రాకారంటాను ఏంది? మధ్యలో రాకపోతే ఏం చెప్పాను, నాకు అర్థం కాదు. ఇప్పటి వరకు నేను కానీ నాన్న కానీ చెల్లె కానీ ఎవరిని మేము చేసుకున్నారానే? అంత గారంగా పెంచింది మిమ్మల్ని నేను. నా ముందు బావని మేము చేసుకుంటాను, ఊరుకుంటానా నేను? ఊకపోతే ఏం చెప్తావురా? అబ్బా ప్లీజ్ మీరు ఆగండి. నేను ఊకపోతే ఏం చెప్తావు? ఆగండి. ఏం చెప్తావు చెప్పు. చూసుకుందాం బట్టి, నీ చెల్లె లేదనుకుందాం, చూసుకుందాం బట్టిగా నువ్వు నేను. అబ్బా అన్న ప్లీజ్ అన్న, నువ్వు లోపలి పో, ఇక్కడ ఉండకంత లొల్లి చేస్తాను. ఏమండి ఇప్పుడు ఏంటిది? మన ఇంటికి పోవాలి అంతే కదా. నా తప్పైంది, కానీ ఒకసారి చెల్లెకు నా అన్నకి చెప్పేసి వస్తా. చెల్లె అన్న, నేను ఇంటికి వెళ్ళి వస్తా. ఏందే చెల్లె, బావ అన్ని మాట్లాడినా మళ్ళీ పోతా అంటాను. నువ్వు పోనని ఒక మాట చెప్పు, ఆయన సంగతి చెప్తా. ఇక ఏం మాట్లాడుతున్నావు అన్న? నీకేం తల పని చేస్తున్నా? ఆయన ఎలాంటి నీకు తెలిసి కూడా ఆయనతో పాటు ఉడుతున్నావా? మరి ఏందే చెల్లె, నా ముందే నేను ఇంతకాలం ఇట్లా చేస్తాను, ఇంటికాడ ఇంకెంత కొడతానే నేను? ఏమో అన్న, చేసుకున్న కర్మకి కొట్టినా తిట్టినా భరించాల్సిందే. ఇక చెల్లె అమ్మను వచ్చినప్పుడు ఇక్కడ గొడవైందని ఏం చెప్పకు, నేను వెళ్ళొస్తానన్న. ఇంకా కాదే చెల్లె, మమ్మల్ని చెప్పకని అంటాను. బాగా వచ్చి గింతగానో ఒరిండు, చుట్టుపక్కల అందరు విన్నారు. కానీ వాళ్ళు ఎవరు చెప్పారు అమ్మ నాన్నతోని? చెప్తే చెప్పండి అన్న, అసలే తాగున్నాడు, ఎంత కోపంగా చూస్తున్నాడు చూడు. నేను ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తా. సరేనా అక్క, ఇంటికి వెళ్ళినాక జాగ్రత్త, మళ్ళీ ఆయనతో ఏం గొడవ పెట్టుకోకు. చెల్లె ఇంటికి పోయినాక నీ మీద ఏం చేసుకున్నట్టు నాకు తెలిసింది అనుకో, ఒక్క ఫోన్ చేయవే, ఆడికి వస్తా చెప్తాను. ఏమండి ఇప్పుడు ఏం మనసులో పెట్టుకోకండి, రండి ఇంటికి వెళ్దాం. అన్వేష్, సంతోష్, హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చినావు బిడ్డ? నిన్ననే వచ్చిన ఆంటీ, హైదరాబాద్ నుంచి. మీరు బాగున్నారా? ఏదో ఇట్లున్నాం బిడ్డ, నీకు తెలియందా బిడ్డ? కూర్చో. వాడు లేడా ఆంటీ? ఏం చెప్పాలా బిడ్డ, వాడు ఏం చేస్తాడో వాడు ఏం పోతాడో వానికే తెలుస్తలేదు. మళ్ళీ కోడలతో గొడవలు పెట్టుకున్నాడు, పోయి తీసుకొస్తానని పోయిండు. అవునా ఆంటీ? కనీసం తాగుడన్నా మానిండా, లేకుంటే అట్లనే తాగుతున్నా ఆంటీ? ఎక్కడ బిడ్డ, వాడెందుకు మారుతాడు? నువ్వు ఉన్నప్పుడు అంతకన్నా మంచుకున్నాడు, నువ్వు పోయినా కాంచి బొత్తుల ఖరాబ్ అయిపోయాడు వాడు. అవునా ఆంటీ? నేను ఫోన్ చేసినా కూడా వాడు అసలుకే ఎత్తలేడు ఆంటీ. ఏదో వానికి ఎప్పుడో ఒకసారి పైసలు అవసరం ఉన్నప్పుడు వాడు నాకు ఫోన్ చేస్తాడు అంతే. ఉంటావా బిడ్డ ఒక వారం? వాడు ఎట్లా మారుతాడో ఏం కథో బిడ్డ, నువ్వన్నా చెప్పరాదు? ఉంటా ఆంటీ, ఒక 10-15 రోజులు ఉంటా. నేను మనతో మాట్లాడుతుంది, మీరేం బాధపడకుల్లి. అదే బిడ్డ, పుణ్యం ఉంటుంది. మన తాగుడు పని చేసి ఏదైనా పని చేసుకుంటాడు చెయ్యి బిడ్డ. సరే ఆంటీ, నేను ఫోన్ చేస్తే వాడిని ఫోన్ ఇప్పుడే ఎత్తలేడు. ఇంటికి వస్తే వాడు నేను వచ్చినా అని చెప్పు మరి వానికి. వాని దగ్గర ఫోన్ ఎక్కడి బిడ్డ, ఆ ఫోన్ ఇంట్లోనే ఉన్నది. తాగి అత్తగారింటికి పోతానన్నాడు, మరి అటే పోయిండు. సరే ఆంటీ, నేను మనకి కలుస్తా. ఒకసారి ఇంటికి వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పండి. సరే బిడ్డ, చెప్తా.